Hello, welcome to my channel Adare. Please like, subscribe to my channel Adare. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ఎలా జరిగాయి అండ్ ఎవరెవరు నామినేట్ చేసుకున్నారు అండ్ ఎవరెవరు ఏమేం పాయింట్స్ రేస్ చేశారు అని ఈ వారం ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ మీ అంచనాలకు తలకిందులు చేస్తుంది. ఇది చేయడానికి 5 నిమిషాల సమయం మాత్రమే మీకు ఉంది. ఎవ్రీ టైమ్ ఎంతసేపు అంటే అంతసేపు ఇచ్చేవాళ్ళు, ఒక్కొక్కరు 20 మినిట్స్ అట్లా. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి 5 మినిట్సే. వీళ్ళు ఆర్గ్యూ చేసుకోవాలి, వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. సో ఇద్దరు ఆ 5 మినిట్స్లోనే ఇది చేసుకోవాలి. ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ నామినేషన్స్ అచ్చమే కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా అంటే ఆ 5 మినిట్స్ సరిపోవు కదా ఆర్గ్యుమెంట్ చేసుకునే దానికి. మళ్ళీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు, ఇలా నువ్వు ఇలా అంటే నువ్వు ఇలా అని. సో దానికోసం ఇంకొంచెం ఏమంటారు వీడియోస్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకొంచెం ఆసక్తికరంగా ఉండే దానికోసమని బిగ్ బాస్ ఇలా చేశారు. అండ్ మీరు నామినేట్ చేయాలి అనుకున్న ఒకరిని స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి నామినేట్ చేసి అక్కడ ఉన్న షవర్ కింద పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్గా వీళ్ళందరూ కూర్చున్నారు, అక్కడ మట్టి నీళ్ళు పడేదానికి ఒక చైర్ వేసి ఉంది. సో ఫస్ట్ ఇమాన్యుయల్, బిగ్ బాస్ నా నామినేషన్ భరణి గారు, మీరు ఎందుకో నామినేట్ చేయడానికి వెనకాడుతున్నారేమో, ఇంకా ఎవరికైనా ఏదైనా చెప్పడానికి ఇంకా వెనకాడుతూ వాళ్ళకి చెప్పాల్సింది చెప్పలేకపోతున్నారేమో అని నా డౌట్ అన్నా. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలానే ఉండండి, ఏం చేయాలనుకుంటున్నారో అలానే చేయండి అని చెప్తారు. అండ్ సెకండ్ టైం వచ్చినప్పటి నుంచి కొత్త భరణిని చూస్తారు. ఇంకా ఆట ఎలా ఉంటుందో చూపిస్తాను అని అన్నారు, కానీ ఆ ఫైర్ మెల్లమెల్లగా మీరు తగ్గించేస్తున్నారు అని ఇమాన్యుయల్ నామినేట్ చేస్తాడు. భరణి, నాకన్నా తనూజ బెటర్ అనిపించింది, ఆ డెసిషన్ తీసుకున్నాను. ఇమాన్యుయల్, మీరు ఎందుకు స్ట్రాంగ్ అని అనుకోకుండా స్టాండ్ తీసుకున్నారు, ఆపోజిట్ పర్సన్కి మీరు ఎంత చేశారో వాళ్ళకి కూడా తెలుసు కదా అని అంటారు. నెక్స్ట్ రీతు దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. నువ్వు ఒక నలుగురిని పెట్టుకొని ఒక గ్యాంగ్ లాగా చేస్తున్నావు, నువ్వు చెప్పింది వాళ్ళు చేయాలి అన్నట్టు వాళ్ళకి ఒక్కొక్కటి చెప్పి చేపిస్తున్నావు, కొన్ని పాయింట్స్ చెప్పి వాళ్ళని బాణాలు వదిలినట్టు వదులుతున్నావు. దివ్య, అయితే వాళ్ళందరూ చిన్నపిల్లలు రీతు, నేను ఎవరికైనా నేను అవుట్ అయ్యాకే సపోర్ట్ చేస్తా, లేదంటే లాస్ట్ వరకు నేను ఉండడానికి ట్రై చేస్తా అని దివ్య అంటుంది. రీతు, వాళ్ళని కమెంట్ చేసి ఆర్డర్ చేసి ఆపుతున్నావు, వాళ్ళని ఆవు చెయ్యి నేను చెప్తాను ఉండు అని నువ్వు చెప్తున్నావు. దివ్య, వాళ్ళు చేస్తుంటే నీకు ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఈమెకి ముగ్గురు సపోర్ట్ చేస్తే ఈమె రీతుకి అన్యాయం అయిపోదా? బిగ్ బాస్ హౌస్లో అందరికీ న్యాయం జరగాలన్నప్పుడు అందరూ ఈక్వల్గానే ఉండాలి కదా. దివ్య, ప్రీవియస్ టాస్క్లో నువ్వు హైపర్ అయ్యి పవన్ ఆట బాగా ఆడుతున్నా కూడా తన గేమ్ని నువ్వు చెడగొట్టలేదా అని తను అంటుంది. నెక్స్ట్ సంజన, నువ్వు నీ గేమ్ చేయడానికి వచ్చావా లేకపోతే నా గేమ్ చూడడానికి వచ్చావా అని సంజన అంటుంది. కెప్టెన్సీగా ఉన్నప్పుడు ఫుడ్ మేనేజ్ చేయడం మీ బాధ్యత, మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్ ఫుడ్ అందజేయడం మీ బాధ్యత అని చెప్తున్నాడు. అండ్ కళ్యాణ్ భరణి గారిని నామినేట్ చేశారు. దివ్య, గౌరవ్ వాళ్ళందరికన్నా నేను స్ట్రాంగ్గా ఉన్నాను. నిఖిల్ని నామినేట్ చేస్తూ భరణి గారు, దివ్య వీళ్ళందరికంటే నేను స్ట్రాంగ్గా ఉన్నాను, ఓటింగ్లో కూడా వాళ్ళే లీస్ట్గా ఉన్నారు, నేను వాళ్ళకంటే బిఫోర్ ఉన్నాను అని అంటాడు. సో కళ్యాణ్ నిఖిల్ నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ సంజన, గౌరవ్, నేను కెప్టెన్సీ అవ్వకూడదు, తనని కెప్టెన్ చేయాలని ఓవర్ యాక్టింగ్, నేను ఇక్కడ ఎన్జిఓ నడిపించట్లేదు అని చెప్తాడు గౌరవ్. నిఖిల్,
గౌరవ్, మీరు ఎప్పుడు ఎమోషనల్ డ్రామా చేస్తారు, కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, ఏదో ఒక రకం కంటెంట్ అని చెప్తాడు. నిఖిల్ రీతుని నామినేట్ చేస్తాడు. నిఖిల్, దివ్య ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఆ అమ్మాయి వైల్డ్ కార్డ్ త్రూ వచ్చింది, తనుజకి సపోర్ట్ చేయి అన్నావు కదా అంటుంది రీతు. నిఖిల్, ఒక్క నిమిషం, నువ్వు చాలా చాలా బ్యాడ్గా అవుతుంది, వైల్డ్ కార్డ్ అనే పదం నేను అనలేదు అని అంటుంది. నువ్వు అన్నామని నిఖిల్ చెప్తాడు. రీతు, ఇప్పుడు ఎవరు లేరు నామినేట్లోకి, నన్ను కావాలని నువ్వు లాగావు అంతే కదా అని అంటాడు. నెక్స్ట్ భరణి గారు దివ్యని చేస్తారు. నీ వల్ల నా గేమ్ పాడవలేదు. దివ్య, మరి ఎందుకు నామినేట్ చేస్తున్నావు? భరణి, అది తప్పు అని ప్రూవ్ చేసే బాధ్యత ఉందా లేదా నీకు? నన్ను చేస్తున్నావు. భరణి, అది తప్పు అని ప్రూవ్ చేసే బాధ్యత ఉందా లేదా నీకు? నిన్ను కూడా ఏమన్నారు, ఎక్కడ ఉండాల్సిన నువ్వు లాస్ట్ 2లో ఉన్నావు అన్నారు. భరణి గారు టాప్లో ఉండాల్సిన అతను ఎక్కడో ఉన్నాడని నాగార్జున సార్ చెప్పారు. దివ్య, నా వల్ల అన్నారా? భరణి గారు, బికాస్ ఆఫ్ బాండింగ్స్. దివ్య, బాండింగ్స్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా? భరణి గారు, టైం వచ్చినప్పుడు అందరి గురించి మాట్లాడతాను అని భరణి గారు అంటారు. దివ్య, నీ వల్ల భరణి గారు వెళ్ళిపోయాడు అని సంజన నామినేట్ చేసినప్పుడు నేను సేవ్ అయ్యాను కదా ఆ వీకు, అప్పుడు అనిపించలేదా? భరణి, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటుంది. దివ్య గౌరవ్ను నామినేట్ చేస్తూ, మొన్న కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఒకరిని సపోర్ట్ చేస్తున్నావు, ఆ పర్సన్ ఫస్ట్ రౌండ్లో అవుట్ అయితే ఇంకా నా పని అయిపోతుంది అని నువ్వు పక్కన వెళ్ళి కూర్చున్నావు. ఐ డోంట్ లైక్ దట్. ఫుడ్ని పోర్షన్ అడగడంలో నువ్వు ఎలా ఫస్ట్ ఉంటావో గేమ్ అర్థం చేసుకునే దానికి కూడా నువ్వు ఫస్ట్ ఉండవు. గౌరవ్, గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చెప్పారు? ఈ టైంలో నువ్వు నన్ను సపోర్ట్ చేయి, నా టైంలో నీకు కూడా నేను సపోర్ట్ చేస్తా అన్నారు. దివ్య, కరెక్టే కదా, ఐఎమ్ రిమూవ్ ద నీ ఏం రిమూవ్ ద తనూజ. గౌరవ్, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఒకరిని సపోర్ట్ చేయడానికి వచ్చావు, వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అవ్వగానే ఇంకెవరినో సపోర్ట్ చేయడానికి ఇంకెవరితో సంబంధం లేనట్టు నువ్వు తిరుగుతున్నావు. నీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సూపర్, నువ్వు తిరుగుతావు స్వీట్ అని అంటావు. నీకు అవసరం లేకపోతే ఏంటి ఏది నీ బాడీ లాంగ్వేజే చేంజ్ చేసి బిహేవ్ చేస్తావు. గౌరవ్, నా ఫస్ట్ ఒపీనియన్ ఈజ్ భరణి సార్. వావ్ గౌరవ్ అని క్లాప్స్ కొడతావు. నెక్స్ట్ సుమన్ అన్న నిఖిల్ని నామినేట్ చేస్తాడు. నిఖిల్ని, అన్న మీరేం గేమ్ ఆడట్లేదన్నా, మీరు గేమ్ ఆడండి అని చెప్తాను. సుమన్, టాస్క్ ఆడుతున్నాను, దెబ్బలు తగిలించుకున్నాను. నిఖిల్, లాస్ట్ టాస్క్లో మీరు నన్ను ఎలిమినేట్ చేశారు కాబట్టి ఈ వీక్ ఇట్లా అయిపోయింది అని చెప్తాడు. సుమన్ అన్న, గేమ్ ఆడడం నేర్చుకోండి, మాట్లాడడం నేర్చుకోండి అని సుమన్ అన్న చెప్తాడు. అక్కడ ఏది పోయిందని ఎలిమినేట్ చేశారా? అక్కడ